Hi students, welcome to Mathematics with MD sir. Today we are going to learn statistics chapter from 10th class. So already we have in 9th class statistics. Statistics is a branch of mathematics that deals with collecting, organizing, presenting, analyzing and interpreting the data. So what is the use of this statistics chapter? To understand data and take better decisions in real life. సో అంటే ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటాం అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. మీకు ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండింగ్ ద యావరేజ్ రన్ స్కోర్డ్ బై ఎ ప్లేయర్ ఇన్ మ్యాచెస్. అంటే ఏదైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా మ్యాచ్లో సో ప్రతి ఆటగాడు ఎన్ని పరుగులు చేశాడో తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, అనలైజింగ్ ద మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్. సో ఎగ్జామినేషన్స్లో సో మార్క్స్ ఎలా వచ్చినాయి పిల్లలకి అని చెప్పేసి మనం దాన్ని అనలైజ్ చేసి మొత్తం క్లాస్ ఎట్లా ఉంది అని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్లాసులో మెయిన్ ఫైండ్ అవుట్ చేసామంటే మెయిన్ వాల్యూ మనకి ఎక్కువ వాల్యూ వచ్చిందంటే ఇట్స్ నెంబర్, దెన్ సో దట్ క్లాస్ ఈజ్ వెరీ గుడ్ క్లాస్ అంటే ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ వెరీ వెల్ అండ్ దన్ మీనింగ్. నెక్స్ట్, టెంపరేచర్స్ అని ఇచ్చాము ఇక్కడ చూడండి. రికార్డింగ్ అండ్ స్టడీయింగ్ డైలీ టెంపరేచర్ చేంజెస్ అంటే ప్రతిరోజు మనం టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూసుకుని సో మనం ఏం చేయొచ్చు అంటే వాతావరణంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఉపయోగాలు. ఎలక్షన్ సర్వే, కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ పీపుల్స్ ఒపీనియన్స్ ఇన్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్లో మనము ప్రజల యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుంటాం కదా, సో అది కూడా తెలుసుకోవచ్చు ఈ సర్వేస్ అన్నీ కూడా. సో ఈ డేటా అన్నీ కూడా దీని దగ్గర మనం ఉపయోగించుకుంటాం అనమాట. అలానే హాస్పిటల్ రికార్డ్స్ అని అన్నాము. హాస్పిటల్స్లో రికార్డ్స్ వల్ల ఎందుకు దాని సరైన డేటా మనం తెలుసుకుంటే సో ఎలాంటి మనం వైద్య సేవలు అందించవచ్చు అనే దానికి ఈ స్టాటిస్టిక్స్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ డేటా? డేటా మీన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ 6 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చారు, 45, 52, 61, 70, 84 and 91. So this is a collection of data. So like that the temperatures for a day, so like the 30 degrees, 35 degrees, 40 degrees, 60 degrees. So అలా ఏదైనా డేటా అవ్వచ్చు, దీన్ని డేటా అంటాం అనమాట. ఇందులో టైప్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్, there are two types already we have learned in our 9th class. One is ungrouped data, second one is grouped data. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం కలెక్ట్ చేసిన డేటా. ఇందాక లాస్ట్ చెప్పినట్టు మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా మనం రాస్తే ఒక 5 స్టూడెంట్స్ ఆర్ 6 స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మార్క్స్ అప్టైన్డ్ బై 7 స్టూడెంట్స్ ఇన్ మ్యాథ్స్ టెస్ట్ గివెన్ 45, 52, 61, 70, 84, 91 and 63. సో ఇలాగా ఈచ్ వాల్యూని మనం రాస్తే దీన్ని రా డేటా అంటాము అండ్ ఆల్సో అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో ఇలా కాకుండా గ్రూప్ డేటా అంటే ఏంటి అంటే డేటా లార్జ్ నెంబర్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ మెంబర్స్, సపోజ్ 100 స్టూడెంట్స్ మార్క్స్ ఆర్ గివెన్. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే గ్రూప్ డేటాని యూజ్ చేస్తాం. సో దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్లో రాస్తాం మనం. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి అంటే 100 స్టూడెంట్స్ మార్క్స్ని మనం ఇచ్చుకుంటే 0 to 20లో ఎంతమందికి మార్క్స్ వచ్చినాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 to 40 మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే మార్క్స్ 40 to 60 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగ మనం డివైడ్ చేసి ఒక గ్రూప్గా రాస్తామన్నమాట. సో దీన్ని గ్రూప్ డేటా అంటారు. సో ఈ డేటాను మనం ఎక్కడెక్కడ చూస్తాం జనరల్గా మన స్కూల్లో అయితే మన మార్క్ రిజిస్టర్స్ కానీ అటెండెన్స్ రిజిస్టర్స్ కానీ చూస్తాము. అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు డైలీ లైఫ్లో టెంపరేచర్స్ ఎలా వేరియేషన్ అవుతున్నాయి అంటే దాన్ని బట్టి ఈ వాతావరణంలో మార్పులు ఎలా రాబోతున్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. బిజినెస్లో సేల్స్ డేటా, అలాగే హాస్పిటల్స్లో పేషెంట్ రికార్డ్స్ అంటే ఏ పేషెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, విచ్ డిసీజ్ ఆర్ కమింగ్ ఫర్ మోర్ పేషెంట్స్ అని చూస్తాం. అలాగే ఎలక్షన్స్లో అయితే మనం ప్రీ పోల్స్ సర్వేస్ ఉంటాయి. ఆ సర్వేస్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలాంటి డేటా అంతా కూడా ఉంటుంది. సో దీన్ని గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటాగా డివైడ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాము ఇందులో. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ అబ్జర్వేషన్ అక్కర్స్. అంటే ఆ అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చిందని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డేటా అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్
the value occurs more times, its frequency will be higher. అంటే ఎక్కువ సార్లు వచ్చిందంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫ్రీక్వెన్సీని మనం హెల్ప్స్ us to know how common or rare a value in the data. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఫేవరెట్ ఫ్రూట్స్ ఆఫ్ 20 స్టూడెంట్స్ అని ఇచ్చాము. చూడండి, యాపిల్, బనానా, గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ అని 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో యాపిల్ ఎంతమందికి ఫేవరెట్ ఫ్రూట్ అంటే ఇక్కడ 5 స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 5 ఆర్ దేర్. బనానా ఎంతమందికి ఫేవరెట్ అంటే 8 స్టూడెంట్స్కి ఫేవరెట్. అలాగే గ్రేప్స్ ఎంతమందికి అంటే 3 స్టూడెంట్స్. అలాగే ఆరెంజెస్ ఎంతమంది స్టూడెంట్స్ లైక్ చేస్తారు అంటే 4 స్టూడెంట్స్. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ అంటే ఎవరు లైక్ చేస్తారు, ఎంతమంది స్టూడెంట్స్ లైక్ చేస్తున్నారంటే 8 స్టూడెంట్స్ ఆర్ లైకింగ్ బనానా. సో ఈ టేబుల్ నుంచి, ఈ గ్రాఫ్ నుంచి మనకి బనానా ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. గ్రేప్స్ ఈజ్ ద లీస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ హియర్, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ 3. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే 8, లీస్ట్ ఫ్రీక్వెన్సీ హియర్ 3. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏం చెప్తుంది ఇక్కడ, హౌ మెనీ టైమ్స్ ఈచ్ వాల్యూ అపియర్స్ ఇన్ ద డేటా. సో నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ అని రాస్తాం. ఫ్రీక్వెన్సీ టేబుల్ అని రాసినప్పుడు సో చూడండి, ఇక్కడ ఫ్రూట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, యాపిల్ 5 మెంబర్స్, బనానా 8 మెంబర్స్, గ్రేప్స్ 3 మెంబర్స్ అండ్ 3 స్టూడెంట్స్, ఆరెంజెస్ ఫర్ 4 స్టూడెంట్స్ ఫేవరెట్ ఫ్రూట్. సో టోటల్ 20 స్టూడెంట్స్. దీన్నే మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటాం. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో దీన్ని ఏం చేస్తామంటే, వెన్ డేటా ఈజ్ లార్జ్ వి అరేంజ్ ఇట్ ఇన్ ఎ టేబుల్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి నెంబర్ ఆఫ్ యాపిల్స్, బనానా ఇవన్నీ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 20 స్టూడెంట్స్ తీసుకున్నాం మనం. సపోజ్ ఇక్కడ 60 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్. సో అలా ఉన్నప్పుడు క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటాం. అండ్ డేటా ఈజ్ లార్జ్ విల్ యూస్ క్లాస్ ఇంటర్వెల్. సో దీన్నే మనం గ్రూప్ డేటా అని చెప్పుకున్నాం. సో క్లాస్ ఇంటర్వెల్ 10 to 20 ఇయర్ ఫ్రీక్వెన్సీ 5, 20 to 30 ఫ్రీక్వెన్సీ 8, 30 to 40 ఫ్రీక్వెన్సీ 4, 40 to 50 ఫ్రీక్వెన్సీ 3, 50 to 60 ఫ్రీక్వెన్సీ 2. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మార్క్స్ అనుకుంటే మనం 10 to 20 మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో ద స్టూడెంట్స్ హూ గాట్ మార్క్స్ 20 to 30 8 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో ఇలాగా 50 to 60 మధ్యలో ఉన్న స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్, లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ. సో క్లాస్ ఇంటర్వెల్ ఇందాక చెప్పుకున్నాం కదా లాస్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో. అక్కడ ఒక క్లాస్ ఇంటర్వెల్ 20 to 30 చూస్తే 20ని మనం లోయర్ లిమిట్ అంటాము, 30ని అప్పర్ లిమిట్ అంటాం అనమాట. So that for the class interval 20 to 30, 20 is called lower limit, 30 is called upper limit. So lower limit ante smallest value in the class, upper limit ante largest value in the class. So next class width. So class width h అని denote చేస్తాము. It is the difference between upper limit and lower limit. So h is equal to upper limit minus lower limit. Example, for the class interval 20 to 30, h is equal to 30 minus 20, that equal to 10. సో మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ విడ్త్ దీని వాల్యూస్ మనము ఫార్ములాస్లో మనం మీన్ అది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇది మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ పాయింట్. క్లాస్ మార్క్ ఆర్ మిడ్ పాయింట్ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. So how to find mid value of the class interval? Xi is equal to lower limit plus upper limit by 2. So example, for class interval 40 to 50, mid value or class mark is equal to 40 plus 50 by 2. Here lower limit is 40, upper limit is 50. So 40 plus 50 by 2, that is 45. So mid value మనము mean find out చేసేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. ఇక్కడ మనం గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అని రెండు చెప్పుకున్నాం కదా. అన్గ్రూప్డ్ డేటా అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్స్ అనమాట, రా డేటా. సో ఫర్ ద పాయింట్ ద మీన్ ఆఫ్ ద డేటా ఎగ్జాంపుల్ చూద్దాం. మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. సో యావరేజ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ని మనం మీన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఫైండ్ ద మీన్ ఆఫ్ ద డేటా 4, 7, 9, 12 and 5. So here observations are 4, 7, 9, 12 and 5. Sum of the observations and adding all the observations we got 37. Number of observations is
5. So mean x bar is equal to sum of observations by number of observations. Here sigma xi by n. Sigma indicates the sum of all observations. Sigma xi means summation we call the sum you have to do. So next here you see the formula once again. X bar is equal to sigma xi by n. X bar means here mean. Sigma xi is sum of all observations. N means number of observations. Next, mean of grouped data. So to find mean for grouped data, there are three methods. మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండవది assumed mean method, third one step deviation method. So first we'll see the direct method. So in direct method, x bar is equal to mean here. Fi is frequency of the class, xi is class mark or the mid value. Sigma fi xi means sum of fi into xi. Sigma fi means total frequency. So direct method formula is x bar is equal to sigma fi xi by sigma fi. So here three methods. Enduku sir three methods? Only one method is enough now. Ante when calculations are simple, we'll use direct method. So when the class marks are large, then we use assumed mean method. So best method when class intervals are equal and numbers are large. When numbers are large, we use step deviation method. So if you use all the three methods, give the same mean only. So any method you can use unless you mentioned in the question. The difference is only the calculation process only, not in the final answer. Whatever the method you do, final answer will be the same. సో ఏ మెథడ్ చేసినా సరే మీకు మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఈ మెథడ్స్ త్రీ మెథడ్స్ ఎందుకంటే నెంబర్స్ ఆర్ లార్జ్ నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, దెన్ విల్ యూజ్ assumed mean method or step deviation method. If very small numbers are there in the given question, we use only direct method. So we'll see an example, exercise 14.1, question number 1. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. So in this question you see number of plants given and number of houses given. So number of plants here considered as class interval and number of plants as frequency. So when class interval and frequency given, so our formula here, mean formula, x bar is equal to sigma fi xi by sigma fi. First మనం ఫార్ములాను అబ్జర్వ్ చేయాలి. ఫార్ములాలో ఏ టర్మ్స్ ఉన్నాయి? సిగ్మా fi xi అంటే సమ్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ fi ఇంటూ xi. ప్రొడక్ట్ అంటే తెలుసు కదా మీకు, fi ఇంటూ xi రెండు మల్టిప్లై చేస్తే వస్తుంది ప్రొడక్ట్. దాని ముందు సిగ్మా పెడితే సమ్మేషన్ అంటే అవన్నీ యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి మనం? సిగ్మా fi అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేసి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి మీన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ xi మీన్స్ క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంతకుముందు నేర్చుకున్నాం మనం, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. fi అంటే ఫ్రీక్వెన్సీ. సో నౌ సొల్యూషన్ మనం చూద్దాం. సో సొల్యూషన్లో క్లాస్ ఇంటర్వెల్ see here 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14 and frequency given 1, 2, 1, 5, 6, 2, 3. Now class mark you see in third column, x bar is equal to lower limit plus upper limit by 2. L plus u by 2 means L means lower limit, u means upper limit by 2. So 0 plus 2 by 2, that is 2 by 2, this value is 1. 2 plus 4 by 2, that is 6 by 2, value is 3. 4 plus 6 by 2, that is 5. 8 plus 6, 14 by 2, that is 7. 8 plus 10 by 2, 9. 10 plus 12 by 2 is equal to 11. So 12 plus 14 by 2 equal to 13. So now these are all xi values. Now fi into xi, 1 into 1, that equal to 1. So 2 into 3, 6. Next 1 into 5, 5. 5 into 7, 35. 6 nines are 54. Next 2 into 11, 22. 3 into 13 is equal to 39. So after getting all fi values, summation, adding all 1 place, 6 place, 5 place, 35 place, 54 place, 22 plus 39, total gives 160
2. So now sigma fi xi value we know, sigma fi also we know that. So now we have to find mean sigma fi xi by sigma fi xi, that is 162 by 20, its value 8.1. So now our answer is 8.1 plants per house. So we'll see the next question in exercise 14.1 only. Consider the following distribution of daily wages of 50 workers of a factory. Here daily wages in rupees given 200 to 250 rupees, 250 to 300 rupees, 300 to 350, 350 to 400 and 400 to 450. Number of workers are 12 workers, 14, 8, 6, 10. Here daily wages comes under class interval, number of workers comes under frequency. So now you see daily wages, class interval and number of workers frequency you take. Again similar way you have to find mean. Again formula sigma fi xi by sigma fi. Already you know that xi means class mark, fi means frequency as we see in previous question. So here class mark lower limit plus upper limit by 2, that equal 200 plus 250 by 2, that is 225. Next 250 plus 300 by 2, 275. 300 plus 350 by 2, that equal 325. 350 plus 400 by 2, 375. Next 400 plus 450 by 2, that equal to 425. So now fi into xi, 12 into 225, 2700, 14 into 275, 3850, 8 into 325, 2600, 6 into 375, that is 2250, 10 into 425, 4250. Sigma fi xi is 15,650. So now using our formula, x bar mean is equal to sigma fi xi by sigma fi, that equal to 15650 by 50. Its answer is 313. So the mean daily wages of the workers of the factory is 313. So same question, this question we use assumed mean method or step deviation method. So because here numbers are large, or their class marks are see 225, 275, 325, 375, 425, very large. So same question with step deviation method or assumed mean method we can do easily with calculation easy. So we'll see later. Next question number 3. The following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency. See in this question data given that daily pocket allowance in rupees 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. Number of children is nothing but frequency here 7, 6, 9, 13 and F5, 4. You observe which the mean pocket allowance means in this mean value already given, and in the frequency one missing frequency given F. You observe which one missing frequency F is given. So here this missing frequency F you have to find in this question. As it is, solution we'll see. Again from the table, class interval and frequency. Daily pocket allowance comes under class interval, frequency comes under EF. So now class mark already we know that lower limit plus upper limit by 2. So we got the values 12, 14, 16, 18, 20, 22, 24. So now frequency while adding 44 plus F only. F we have to write as it is F. So next Fi into Xi, if you multiply these two, 7 into 12, 7 12s are 84. Next 6 into 14, 6 into 14 that is equal to 84. 9 into 16, 144. 13 into 18, 234. Now F into 20 gives 20F. Next 5 into 22, 110. Next 4 into 24, that equal 96. Now Fixi all, adding all Fixi, that is sigma Fixi is 752 plus 20F. Now our formula mean x bar is equal to sigma Fixi by sigma Fi. So
given that mean x bar value already question 18 given, 18 is equal to 752 plus 20f divided by 44 plus f. By cross multiplication 18 into 44 plus f is equal to 752 plus 20f. Now 18 into 44 is 792 plus 18 into f 18f is equal to 752 plus 20f. 792 minus 752 is equal